Hi to everyone. Spoken English with Bindhu. Well, how are you all people? Yeah, good. I'm happy to hear that you are having grace here. Right? Well, let us switch to one more magical word called may. Before entering into this, ఇది నేర్చుకునే ముందర మనము లాస్ట్ ఎపిసోడ్లో క్యాన్ కుడెంట్ నేర్చుకున్నాం. అంటే నెగటివ్ ఆన్సర్ ఎలా ఇవ్వాలో నేర్చుకున్నాము, అఫర్మేటివ్ అంటే పాజిటివ్ ఆన్సర్ ఎలా ఇవ్వాలో నేర్చుకున్నాము, క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాము కదా. అసలు క్యాన్ అన్నప్పుడు మే ఎందుకు రావట్లేదా మీకు ఈ క్వశ్చన్? ఎస్, సమ్ ఆఫ్ యూ ఆర్ సేయింగ్ ఎస్ 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 కదా. వెల్, సో ఇక్కడ మే అనేది వాడేది ఎందుకంటే దిస్ ఈజ్ అ మోర్ పవర్ఫుల్ వర్డ్ దాన్ క్యాన్. అంటే కెన్ యూ గివ్ సమ్ వాటర్ అనే బదులు మే యూ ప్లీజ్ గివ్ సమ్ వాటర్ టు మీ, దట్ విల్ బీ మోర్ ప్లీజింగ్. అండ్ ఏమైపోతుందంటే ఎదుటి వాళ్ళు ఫ్లాట్ అయిపోయి మన పని చేసి పెడతారనమాట. ఓకే వ్యూస్, ఐ హోప్ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలతో, చూద్దాం ఎలాగా మీ పని చెయ్యరో, మీ మాట ఎందుకు విన్నారో చూస్తాను నేను కూడా. యూ విల్ బీ గెటింగ్ ఇట్ కంపల్సరీ. చేసి చూపిస్తారు మనకి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా. అది ఇక్కడ పెట్టు అనే బదులు ప్లీజ్ మే యూ ప్లీజ్ కీప్ దిస్ బ్యాగ్ ఓవర్ దేర్ అనేది చూడండి, కీప్ ద బ్యాగ్ ఓవర్ దేర్ అనేది చూడండి, ఎంత డిఫరెన్స్ ఉంటుంది కదా. సో వ్యూవర్స్, మరొకసారి చెప్తున్నాను, మే ఈజ్ లైక్ సచ్ అ మ్యాజికల్ వర్డ్. మిరకిల్స్ చేసి చూపిస్తుంది ఇది. ఎదుటివాడికి చెయ్యకూడదు అన్న ఇంటెన్షన్ ఉన్నా కూడా వాళ్ళలో చెయ్యాలి వీళ్ళకి అనేది ఒక పాజిటివ్ వైబ్స్ జనరేట్ అవుతాయి. ఈ వర్డ్ యొక్క పవర్ అట్లాంటిది. ఓకే వ్యూవర్స్, నౌ దీని గురించి కొంచెం నేర్చుకుందాం. మనకి ఇన్డెప్త్ ఏం అవసరం లేదు, కొద్దిగా అసలు ఏంటి, ఎలా యూజ్ చేయాలి, ఎలా సెంటెన్స్లో ఎలా పెట్టాలి. ఓకే, నౌ ఐ మే వర్క్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. ఓకే, దిస్ ఇస్ ద లెంగ్తీ సెంటెన్స్. దీని బదులు ఐ మే యూజ్ దిస్ పెన్, is it? Instead going to the above one, let us switch to this. Okay viewers, well, I may use this pen. మీరు can could ఒక్కసారి రీక్యాప్ చేసుకుంటే దాంట్లో కూడా ఆఫ్టర్ క్యాన్ అండ్ కుడ్ యూ యూజ్ ఇన్ఫినిటివ్ వర్బ్ కదా. సేమ్ వే మీ తర్వాత కూడా వీఆర్ యూజింగ్ ఇన్ఫినిటివ్ వర్బ్. దిస్ ఈజ్ అ జనరల్ సెంటెన్స్ లైక్ అఫర్మేటివ్ సెంటెన్స్. I may use this pen. I may drink cold water. Drink అనేది నేర్చుకున్నాం కదా. I may eat pizza. Is it? సో ఇస్తే బాగుంటుంది కదా ఎవరైనా. గుడ్. వెల్, దీన్ని క్వశ్చన్ సెంటెన్స్ చెప్పాం, దీన్ని క్వశ్చన్గా ఎలా అడగాలి, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ us. సో మే యూ ప్లీజ్, ఈ వర్డ్ నేర్చుకున్నామా మనము, వి లర్న్ దిస్ వర్డ్ ఐ గెస్. మే యూ ప్లీజ్ బ్రింగ్ అ గ్లాస్ ఆఫ్ వాటర్. దిస్ ఆల్సో వి లర్న్ లాస్ట్ ఎపిసోడ్, రైట్? మే యూ ప్లీజ్ బ్రింగ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. ఆర్ ఇంకా ప్లీజ్ వద్దు అని అంటే కూడా యూ కెన్ యూజ్ మే యూ బ్రింగ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అని కూడా అనొచ్చు. సో ఈదర్ యూ కెన్ యూజ్ మే యూ ప్లీజ్ ఆర్ మే యూ బ్రింగ్. May you bring, again see here, this is the question form, isn't it not? అంటే పైనదేమి అఫర్మేటివ్ సెంటెన్స్, ఇదేమి క్వశ్చన్ ఫామ్. క్వశ్చన్ ఫామ్లో ఏం చేస్తున్నాము, ఈ మేకి ప్లీజ్కి మధ్యలో యూ పెడుతున్నాం అంతే. లేదు నాకు ఇంకా టిపికల్గా ఉంది, నేను ప్లీజ్ యూజ్ చేయను అని అంటే కూడా పర్వాలేదు. యూ కెన్ డైరెక్ట్లీ సే మే యూ బ్రింగ్ అ గ్లాస్ ఆఫ్ వాటర్ డియర్. సపోజ్ there is a boy called Dinesh. May you bring a glass of water Dinesh? No అని చెప్తాడా అబ్బాయి? నో, అస్సలు చెప్పడు. వెళ్ళి he'll bring the water. Are you connecting it? Yes, good. సో ఏం చెప్పుకుంటున్నాం మనము, మే తర్వాత వర్బ్ వచ్చేసి ఇన్ఫినిటివ్. రెండింటి మధ్యలో ఏముండాలి, యూ పెట్టేస్తే మీకు క్వశ్చన్ వచ్చేస్తుంది, అయిపోయింది. మే యూ డాన్స్ ఆన్ ద స్టేజ్, మే యూ read this paper, may you eat the pizza. See, నేను ఎలా చెప్తున్నాను, కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు. మే యూ వేవ్ యువర్ హ్యాండ్, లాస్ట్ ఎపిసోడ్లో నేర్చుకున్నాం మనం వేవ్ అనేది. ఇస్ ఇట్?
మే యూ స్విచ్ ఆన్ ద ఫ్యాన్. సి వాట్ am I డూయింగ్ హియర్? మేకి వర్బ్కి మధ్యలో యూ పెట్టేశాను అంతే. దిస్ ఈజ్ ద క్వశ్చన్ స్ట్రక్చర్. నౌ ఇంకొకటి దీనికి ఆన్సర్ చెప్పాలి కదా, క్వశ్చన్ వేస్తే సరిపోదు, ఆన్సర్ కూడా రావాలి మనకు. సో ఐ మే, ఎస్, సో ఎస్ ఐ మే. ఐ మే నాట్, నెగటివ్ ఆన్సర్ ఎలా చెప్తాము? ఐ మే నాట్ బి డూయింగ్ దిస్. మే యూ డూ దిస్ వర్క్ ఫర్ మీ? ఐ మే నాట్ బి డూయింగ్ దిస్. మే యూ డ్రింక్ దిస్, ఐ మే నాట్ బి డ్రింకింగ్ దిస్ టీ, ఇట్స్ వెరీ హాట్. అంటే ఏమి, మనం ఏం చెప్తున్నాము? నెగటివ్ ఆన్సర్ వచ్చినప్పుడు నాట్ అనేది పెడుతున్నాము. పాజిటివ్ ఆన్సర్ చెప్పేటప్పుడు నాట్ అనేది యూస్ చేయము. ఇంకొకసారి వ్యూవర్స్, మే ఈజ్ సచ్ ఎ పవర్ఫుల్ మ్యాజికల్ వర్డ్. వెన్ యూ యూజ్ దిస్ మే, యువర్ వర్క్ విల్ బి డన్ as discussed earlier. Now here in this aspect, may you bring a glass of water? Yes, I may bring a glass of water to you. అది ఇంకా మీరు ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. యూ ప్లేస్లో ఐ పెట్టేస్తే మొత్తం క్వశ్చన్లోనే ఉంటుంది ఒకటి. ఇంకొకటి జనరల్ స్టేట్మెంట్, ఐ మే యూజ్ దిస్ పెన్. యు ఆర్ టెల్లింగ్ టు యువర్ సెల్ఫ్, I may drive this car. That is, you are creating a kind of positive vibes in you. I may be completing this task by evening. అంటే ఈరోజు ఈవినింగ్ లోపల ఈ వర్క్ కంప్లీట్ చేసేసేయాలి నేను. అంటే ఏంటి? యు ఆర్ టెల్లింగ్, యు ఆర్ బూస్టింగ్ యువర్ సెల్ఫ్. మనము ఒక బై 12 o'clock ఐ నీడ్ టు కంప్లీట్, ఐ మే కంప్లీట్ కుకింగ్. అంటే ఏంటి? 12 కంతా వంట చేసేసేయాలి. అట్లా అంటే మే ఈజ్ సచ్ ఎ పాజిటివ్ వైబ్ విచ్ జనరేట్స్ ఇన్ మనలో మనకే ఒక పాజిటివిటీ తెచ్చేస్తుంది అనమాట. సో వ్యూవర్స్, వన్స్ అగైన్ ఐఎమ్ రీక్యాపింగ్ యూ. వన్ వీ లర్న్డ్ క్యాన్, could, couldn't, and also we learned here may not. Yeah, this is a short form and NOT also be used ఇందాక ఇది వరకు చెప్పుకున్నట్టే. సో may not, can you, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ వేరే వాళ్ళతో పని చేయించుకోవాలన్నప్పుడు కానీ క్యాన్ బదులు మే యూస్ చేస్తే యువర్ వర్క్ విల్ బి డన్. రాసి పెట్టుకోవచ్చు ఇది మీరు. ఓకే వ్యూస్, ప్లీజ్ హ్యావ్ అ లుక్ ఆన్ దిస్ అండ్ ప్రాక్టీస్ ఇట్. ఇంగ్లీష్ విల్ బి ఆన్ యువర్ ఫింగర్ టిప్స్. ఓకే, థ్యాంక్ యూ వ్యూస్. ఇంతవరకు జరిగిన ఎపిసోడ్స్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ రూపంలో పెడితే నేను నెక్స్ట్ ఎపిసోడ్లో క్లారిఫై చేసేస్తాను. ఓకే వ్యూయర్స్, ఒకసారి మీరు చెప్పిన ఎపిసోడ్స్ అన్నిటినీ జాగ్రత్తగా విన్నారంటే మీకే తెలుస్తుంది. ఎక్కడైనా అంటే చెప్పేటప్పుడు వినడం వేరే, వింటే అంతా వచ్చేసినట్టు అనిపిస్తుంది మీకైనా నాకైనా. కానీ మీరు ఏకాంతంగా కూర్చొని విన్నా చూసినా అప్పుడు మనకు అసలు ఎంతవరకు అర్థమైందనేది మనకే తెలుస్తుంది. అట్లాంటప్పుడు మీరు జస్ట్ ఒక కామెంట్ పెట్టేస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం క్లారిఫై చేసుకుందాం. ఏమైనా డౌట్స్ ప్రతి ఒక్కటి నేను చదివి మీకు క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ వ్యూయర్స్.